హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మనము మన మొబైల్ కెమెరాని యూజ్ చేసి డిఎస్ఎల్ఆర్ కెమెరాతో తీస్తే ఎంత పర్ఫెక్ట్ షాట్స్ అయితే వస్తాయో అంత పర్ఫెక్ట్ షాట్స్ మన మొబైల్ కెమెరాని యూజ్ చేసి కూడా తీయొచ్చు. సో దానికోసం ఏం లేదు, గూగుల్ కెమెరా అని చెప్పేసి ఒక అప్లికేషన్ దొరుకుతుంది. సో ఆ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని మీకు ఫొటోస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్ ఫోటో. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఫోటో వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ ఫోటో వచ్చేసి నేను గూగుల్ కెమెరా యూజ్ చేసి తీసింది. అండ్ ఇది నా మొబైల్లో తీసిన ఫోటో. సో ఇది కూడా నా మొబైల్లో తీసింది, కాకపోతే గూగుల్ కెమెరాని యూజ్ చేసిన ఫోటో ఇది. సో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. సో ఇట్లా మీరు కూడా తీయొచ్చు. దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. నేను ఈ వీడియోకి ఇచ్చే లైక్స్ టార్గెట్ వచ్చేసి ఒక 150 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో 150 లైక్స్ టార్గెట్ మనం రీచ్ అయితే చూడండి ఫ్రెండ్స్. సో రీచ్ అయితే నెక్స్ట్ వీడియోకి టార్గెట్స్ అనేది పెంచుతాను. అండ్ మంచి వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. సో ఇప్పుడు మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. మనకు ఇక్కడ కెమెరా కనిపిస్తుంది కదా గుర్తు. సో ఈ యాప్ అదే. అండ్ ఓపెన్ చేస్తే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోని క్యాప్చర్ చేసి చూస్తాను మీకు. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఈ చెట్టు కొమ్మని క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఒకటేసారి క్యాప్చర్ చేయగానే రాదు. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెన్స్ బ్లర్ ఉంది కదా. సో దాంట్లోకి వెళ్ళాలి మీరు. సో లెన్స్ బ్లర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఫోటో అనేది క్యాప్చర్ చేయాలి. సో క్యాప్చర్ చేసి ఫోన్ని మెల్లగా పైకి మూవ్ చేయాలి. సో ఇక్కడ పర్ఫెక్ట్ షాట్ రాలేదు. సో మళ్ళీ తీద్దాం. సో మళ్ళీ తీసాను. సో ఎర్రర్ వస్తుంది. సో ఫాస్ట్గా మూవ్ చేశాను అంటే ఇప్పుడు. సో ఒకసారి కొద్దిగా స్లోగా మూవ్ చేసి చూద్దాం. సో వెయిట్ చేయండి. సో మూవింగ్ ఫాస్ట్ అని వస్తుంది. సో మీరు ఏంటంటే అక్కడ మీ ఆబ్జెక్ట్ అనేది అది కదిలినా కానీ మీకు అట్లా వస్తుందన్నమాట. సో పర్ఫెక్ట్ షాట్ కోసం వెయిట్ చేయాలి. మీరు వెంటనే పర్ఫెక్ట్ షాట్ తీయలేరు. సో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళు తీయగలుగుతారు. సో నాకైతే అంత ఎక్స్పర్ట్ కాదు, నేను ఫొటోస్ తీయచుట్లా నేను అంత ప్రొఫెషన్ కాదు. సో అందుకే నాకు అంత పర్ఫెక్ట్ షాట్ రావట్లేదు. నేను ఇక్కడ వేరే చెట్టును ట్రై చేశాను. సో ఇక్కడ ఒక చిన్న మొక్క ఉంది కదా. సో దీన్ని ట్రై చేస్తాను. సో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇది కూడా ఆబ్జెక్ట్ అనేది కదులుతుంది. సో అందుకే రావట్లేదు. అండ్ వెయిట్ చేయండి. సో మేబీ ఇప్పుడు రావచ్చు. సో వచ్చింది చూడండి. సో ఫోటో అనేది క్యాప్చర్ అయిపోయింది. అండ్ ఇక్కడ ప్రాసెసింగ్ ఇమేజ్ అని వచ్చింది కదా. సో ప్రాసెస్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయాలి. ఎందుకంటే ప్రాసెస్ అయిన తర్వాత వస్తుంది, మనకి ఓపెన్ అవుతుంది. సో రెండరింగ్ అవుతుంది అనమాట. సో ఆబ్జెక్ట్ అంటే మీరు ఏదైతే ఫోకస్ చేశారో అది మాత్రం ఉంచి మిగతాదంతా బ్లర్ చేస్తుంది. సో అది బ్లర్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ వేరే ఫొటోస్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఫోటో చూడండి, ఇందాక మనం క్యాప్చర్ చేసింది వచ్చింది. అండ్ ఇక్కడ కింద ఫోకస్ గుర్తు కనిపిస్తుంది చూసారా. సో దానిపైన క్లిక్ ఇచ్చేసి మీరు ఆ బ్లర్ అనేది మీకు తక్కువ ఉంది అనిపించింది అనుకోండి. సో బ్లర్ అనేది ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ పెంచుకోవచ్చు. ఇక్కడ ఎంత స్పేస్లో అయితే కావాలో మీకు అంత స్పేస్లో పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడ అంతా ఓకే అనుకున్న తర్వాత పైన డన్ అని చెప్పేసింది కదా. సో దానిపైన క్లిక్ ఇచ్చేసేయండి. సో క్లిక్ ఇస్తే ఫోటో అనేది మీకు సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ మన ఫోటో చూద్దాం ఇప్పుడు. సో ఇది ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది. సో కొద్దిసేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను చాలా ఫొటోస్ తీసాను, అందుకే ఇది కొద్దిగా స్లో అవుతుంది. సో ఇప్పుడు రెండరింగ్ ఇమేజ్ అని వచ్చింది. సో చూద్దాం ఎలా వస్తుంది అనేది. సో ఓకే, ఇది పర్ఫెక్ట్ షాటే వచ్చింది. అండ్ ఇక్కడ చూడొచ్చు, నేను ఎక్కడైతే ఫోకస్ చేశానో అది మాత్రం నాకు మామూలుగా కనిపించేసి మిగతా అంతా బ్లర్ అయిపోయింది చూసారా. సో నేను దీన్ని కూడా ఒకసారి వేరే దగ్గర ఫోకస్ చేస్తాను. సో ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తే మీకు ఫోకస్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, వేరే దగ్గర ఫోకస్ అయిపోయింది. అండ్ ఇప్పుడు చూడండి, సో మీకు తేడా అనేది అర్థమైపోతుంది అనుకుంటా. సో అలా మీకు నచ్చిన దగ్గర మీరు ఫోకస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చేస్తాను చూడండి. సో నేను ఇది బ్లర్నెస్ పెంచి చేస్తే రావట్లేదు, తగ్గించి చేస్తాను. సో ఇప్పుడు వచ్చింది చూడండి. సో వచ్చిన తర్వాత దీన్ని పెంచేద్దాం. సో మీరు డబుల్ ట్యాప్ చేస్తే మాత్రమే మీకు అది వస్తుంది. అండ్ ఇక్కడ నేను ఇది మొత్తం పెంచేసాను. సో పెంచేసి సేవ్ చేసేస్తున్నాను. సో రెండరింగ్ ఇమేజ్ అని వచ్చింది. అండ్ ఇది మొత్తం కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి మీరు. సో కంప్లీట్ అయిన తర్వాతే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది చూడండి. సో నేను ఇక్కడ చివరన బ్లర్ చేశాను, అందుకే ఇలా వచ్చేసింది.
సో చూడండి, ఇట్లా మీరు కూడా పర్ఫెక్ట్ షార్ట్స్ అనేది తీయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో నచ్చితే మాత్రం ప్లేస్ చెప్పాను కదా 150 లైక్స్ టార్గెట్ దీనికి. సో లైక్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఎవరైతే ఈ కామెంట్లో ఈ క్వశ్చన్ అడిగారో వాళ్ళకి డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇప్పుడు ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. అది చాలామందికి ఉంటుంది అనిపిస్తే నేను వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ.